శాసనసభను అర్థాంతరంగా రద్దు చేయడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. రైతుల సమస్యలపై చర్చించకుండా ప్రభుత్వం పారిపోయిందని, రైతులపై అధికార పార్టీకి చిత్తశుద్ధి లేదంటున్న విపక్ష నేతలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. రైతుల ఆత్మహత్యలను నివారించే విషయంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందంటూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నాయి. సమావేశాలు మొదలైన కొద్దిసేపట్లోనే రోడ్డుపైకి వచ్చి బైఠాయించారు. ప్రభుత్వం చెప్పినటువంటి సమాధానం సరిగ్గా లేదు, ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాలి, మేము చేసినటువంటి డిమాండ్లను కూడా వాళ్ళు తీర్చే పరిస్థితులు లేరు, రైతులకు ఒకేసారి ఏకకాలంలో రుణమాఫీ చేయాలంటూ ఆందోళన చేసినటువంటి ఇప్పటికే నిన్న సభలో ఆందోళన చేశారు. సభలోనే మేము బయటికి వెళ్ళమంటూ అక్కడే ఉన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం వాళ్ళను రాత్రికి వాళ్ళ పార్టీ ఆఫీస్ కార్యాలయంలో ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద వదిలిపెట్టినటువంటి పరిస్థితి. కానీ ఉదయం ఏదైతే అసెంబ్లీ ప్రారంభమైనటువంటి కొద్దిసేపటికే ప్రతిపక్షాలు ఆందోళనకు దిగాయి. దాంతోపాటు దీనికి సంబంధించినటువంటి విషయాలను జీవన్ రెడ్డి గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసు. చెప్పండి సార్, ఎందుకోసం ఈరోజు మనం రోడ్డెక్కి ఆందోళన చేయాల్సినటువంటి పరిస్థితి? ప్రభుత్వం చెప్తున్నటువంటి వాదనలు సరైనవి కావా? ఇప్పుడు వాస్తవంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ప్రధానమైన ఒక సమస్య రైతాంగం. ఇలా రైతాంగం ఏదైతున్నదో పెట్టుబడులు సమకూర్చుకోలేక ప్రభుత్వం ఏదైతే రుణమాఫీ ప్రకటించిందో ఇంతవరకు ఎప్పుడు ఏ ప్రభుత్వం రుణమాఫీ ప్రకటించినా ఏకమొత్తంగా అమలు చేయడం ఆనవాయితీ. కానీ మొదటిసారిగా తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వము వాయిదాల పద్ధతితో 25% చొప్పున మేము అమలు చేస్తామని చెప్పని పేర్కొనడంతో బ్యాంకర్ ఏదైతుందో కేవలం మాఫీ చేయబడ్డట్టు ఒక 25% మాత్రమే అప్పుగా ఇవ్వడంతో ఇలా ప్రైవేట్ వడ్డీ వ్యాపారస్తుల బారిన పడి పెట్టుబడి భారం పెరిగిపోయి ఇవాళ దిగుబడి తగ్గిపోయి ఇలా మార్కెట్లో గిట్టుబాటు ధర లభించక రైతు బల్వన్ మరణాలు ఆత్మహత్యలు పాల్పడుతుంటే అటువంటి రైతాంగ కుటుంబాలను ఆదుకోవడం ఒకవైపు అయితే, ఈ ఆత్మహత్యల నివారణ కొరకు ఏదైతుందో ప్రభుత్వం ప్రత్యేకంగా చర్యలు చేపట్టాలని చెప్పని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు డిమాండ్ చేస్తే నిన్నటి రోజు శాసనసభ పక్ష నాయకులు కాంగ్రెస్ పార్టీ జానారెడ్డి గారు కొన్ని అంశాలు లేవనెత్తడం జరిగింది. వాటికి ఏదైతుందో పరిష్కారం వాటి జవాబు చెప్పాల్సిన ముఖ్యమంత్రి వాళ్ళ బాధ్యత రాహిత్యంగా ఏమాత్రం స్పందించకుండా సభను నుండి నిష్క్రమించడం ఏదైతుందో ఒక విధంగా రైతాంగాన్ని అగౌరవపరిచినట్టుగా కించపరిచినట్టు భావించాల్సి వస్తుందని చెప్పి అంటున్నా. ఇలా 1400 మంది రైతాంగం చనిపోయినని చెప్పని నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో చెప్తుంది. దానికి కేవలం 400 పేర్కొనడము ఇది సంఖ్యను తగ్గించడానికి అని భావించాల్సి వస్తుంది. కాబట్టి ఆ 1400 రైతాంగాన్ని ఆదుకునే విధంగా 6 లక్షల రూపాయల సహాయం అందింప చేయాలని చెప్పని కూడా మేము డిమాండ్ చేస్తాం. మరోపక్క సిఎల్పి నాయకులు జానారెడ్డి గారు ఉన్నారు, ఇక్కడ చూడొచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఉన్నారు. సార్, ఈరోజు జరుగుతున్నటువంటి పరిస్థితి ఏమనిపిస్తుంది? మొత్తం ప్రతిపక్షాలన్నీ కూడా ఏకమై ఈరోజు అంటే నాంపల్లి పోలీస్ స్టేషన్ దాకా వచ్చారు రైతు సమస్యలపైన. మీరు రైతు ఆత్మహత్యలు నివారించడానికి ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదని అనిపిస్తుంది. నిన్న మొత్తం 2 రోజుల చర్చలో ఒకే ఒక డిమాండ్తో కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తే ఇది రైతులని రుణ విముక్తి చేయాలి, మొత్తం రుణమాఫీ ఏకకాలంలో చేయాలి, మరి రైతులని ఆర్థికంగా ఆదుకోవాలంటే దాని మీద ఏమీ నిర్దిష్టమైన హామీ ముఖ్యమంత్రి గారు కానీ వ్యవసాయ మంత్రి గారు ఇవ్వలేదు. దాని మీద ఈరోజు మార్నింగ్ మేము ఆ సీఎం గారు హౌస్కి వచ్చి ఆ విషయంలో మాట్లాడాలంటే హౌజు 3 రోజులు వాయిదా వేసుకొని ప్రభుత్వం ఈ ఇష్యూ నుంచి పారిపోయింది. అంటే ప్రభుత్వానికి రైతు ఆత్మహత్యలు నివారించడానికి, రైతులను ఆదుకోవడానికి చిత్తశుద్ధి లేదని చెప్పి స్పష్టంగా అవపడుతుంది. మరోపక్క బీజేపీ నాయకులు లక్ష్మణ్ ఉన్నారు, మిగతా ఎమ్మెల్యేలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. చెప్పండి సార్, ఈరోజు ప్రభుత్వం రైతు ఆత్మహత్యల మీద ఇస్తున్నటువంటి సమాధానం అంటే ఏంటి? మీరు ఎందుకు డిబేట్ అవుతుంది? చాలా రోజుల తర్వాత జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు మొత్తం తెలంగాణ సమాజం, ముఖ్యంగా రైతులు మాకేదో ఊరట కల్పించే విధానం ప్రభుత్వం ప్రకటిస్తుందని చెప్పి వారు ఆశించారు. మేము ప్రతిపక్షాలుగా కూడా చాలా అంశాలు లేవనెత్తాం, ముఖ్యంగా రైతులకు మేలు జరిగేటువంటి కార్యక్రమాలు. అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. మరి ప్రభుత్వ విధానాల్లో ఎక్కడ లోపం ఉంది, శాశ్వత నివారణ చర్యలు తీసుకోవాలి. వాళ్ళకి ఉపశమనం కల్పించేటువంటిది ఏదైతే అప్పులు ఉన్నాయో అప్పులు మాఫీ చేసేది. అంటే ఎన్నికల ముందేమో రైతులు రుణాలు మాఫీ చేస్తామని ఓట్లు దండుకొని తర్వాత గెలిచి అధికారులకు వచ్చిన తర్వాత వాయిదాల పద్ధతిన మాఫీ చేస్తామంటే రైతులకు మేలు జరగటం లేదు. రైతులు గొంతు నొక్కుతున్నాము, మా గొంతు నొక్కుతున్నాము అంటే ప్రభుత్వం మూల్యం చెల్లించుకునే రోజులు త్వరలోనే రాబోతున్నాయని చెప్పి కూడా మేము హెచ్చరిస్తా ఉన్నాం. నాంపల్లి పోలీస్ స్టేషన్లో చూడొచ్చు, ఇటు పార్టీలకు అతీతంగా అటు సిపిఐకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే కావచ్చు, సిపిఎం, దాంతోపాటు వైసీపీ, ఇటు కాంగ్రెసు, మరొక పక్క బీజేపీ, ఇటు టీడీపీ అందరి నేతలు కూడా ఇక్కడికి వచ్చారు. వీళ్ళంతా కూడా ఖచ్చితంగా మాకు ఏదైతే రైతుల విషయంలో కావాల్సినటువంటి న్యాయం చేయాలి, న్యాయం చేసేంత వరకు
మా ఉద్యమం కొనసాగుతూనే ఉంది. అందుకోసమే ఈరోజు మేము అసెంబ్లీ ముందు ఆందోళన చేశామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. అయితే ఆ సభలో మరింత ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఇప్పటికే నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన వచ్చేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుందని చెప్పి ప్రతిపక్షాలన్నీ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మురళీతో రాజు.